హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు 6వ తరగతి తెలుగులోని మనకు పుట్లపల్లి రామారావు రచించిన చీమలబారు పాఠాన్ని కవి పరిచయం గురించి తెలుసుకుందాము. ఇది పాఠ్యభాగ వివరాలు ఏంటి అంటే, ఈ పాఠ్యభాగం అనేది గేయ కవిత అనే సాహిత్య ప్రక్రియకు చెందినది. ఇది గానం చేయడానికి అనుకూలంగా ఉండే కవితను గేయ కవిత అంటారన్నట్టు. ఈ పాఠం పుట్లపల్లి రామారావు రచించిన అతని యొక్క ఆత్మవేదన కవిత సంపుటిలోనిది అన్నట్టు. అయితే పుట్లపల్లి రామారావు ఇతను హనుమకొండ జిల్లా ధర్మసాగర మండలము తాటికాయల గ్రామంలో జన్మించాడు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు మొదలైన కవితా సంపుటాలు, మహత్కాంక్ష, జీవితం అనేది కండికలు, పగ, మున్నగు రచనలు చేశాడు. ఈయన రచించిన జైలు కథల సంపుటి బాగా ప్రసిద్ధి చెందింది అన్నట్టు. ఓకే, తర్వాత నెక్స్ట్ మనకు రెండవది ఏంటిది అని అంటే, మనకు సుద్దాల హనుమంతరావు రచించిన పల్లెటూరి పిల్లగాడ లెసన్కి సంబంధించింది. పల్లెటూరు పిల్లగాడు రచించింది ఎవరంటే, యాదాద్రి భువన జిల్లాలో పాలడుగు గ్రామంలో జన్మించిన సుద్దాల హనుమంతరావు. ఇతను 2వ పారం వరకు మాత్రమే చదువుకున్నాడు. తల్లి లక్ష్మీ నరసమ్మ, తండ్రి బుచ్చిరాములు. హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు. వ్యవసాయ శాఖలో గుమస్తాగా పనిచేసి కొన్ని కారణాల వద్ద ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కళాకారుడైన హనుమంతు అనేక చైతన్య గీతాలు, బుర్రకథలు, గొల్లసుద్దలు, పిట్టల దొర, యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశాడు. అండ్ సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఇతను రచనలు చేశాడు. ఇది మరి ఏంటిది అంటే, ఇది పాట అనే ప్రక్రియకు సంబంధించింది అన్నట్టు. ఈ పాట గుర్తుంచుకోవాలి. ఇది సుద్దాల హనుమంతు రాసింది పాట అనే ప్రక్రియకు సంబంధించింది. ప్రక్రియ పాట. అండ్ మనకి ఇంకా ఏంటిది అని అంటే, ఇతను గుమస్తగా పనిచేసిండు. అండ్ అనేక చైతన్య కథలు, బుర్ర కథలు, గొల్ల సుద్దలు, పిట్టల దొర ఇవన్నీ అతను చైతన్యం చేసిండు వాటి ద్వారా అన్నట్టు. తర్వాత మనకు వర్షం పాఠానికి సంబంధించిన కవి ఎవరు అని అంటే పల్లా దుర్గయ్య. ఇది ఖండకావ్యం ప్రక్రియకు చెందింది. వస్తు వైవిధ్యం కలిగిన ఖండికలతో కూడిన కావ్యమే ఖండకావ్యం. ఈ పల్లా దుర్గయ్య రచించిన పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోబడింది వర్షం అనే పాఠం. ఈ పల్లా దుర్గయ్య కూడా హన్మకొండ జిల్లా మడికొండ గ్రామంలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు నరసమ్మ, పాపయ్య శాస్త్రి. ఇతనికి సంస్కృతం తెలుసు, తెలుగు, ఇంగ్లీషు కూడా పాండిత్యం ఉందన్నట్టు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి తెలుగులో మొట్టమొదటిగా MA పట్టా అందుకున్నాడు. పాలవెల్లి, గంగిరెద్దు మొదలైన ఈయన రచనలు. 16వ శతాబ్ది ఎందలి ప్రబంధ వాగ్మయము తద్వికాసం అనే అంశంపై పరిశోధన చేశాడు. ఈయన శైలి తెలంగాణ పదజాలంతో సున్నితమైన హాస్యంతో సాగుతోంది. ఓకే, ఇది ఏ కావ్యానికి సంబంధించింది? ఈ కావ్యము ఖండకావ్యానికి సంబంధించింది అన్నట్టు గుర్తుంచుకోవాలి. ఖండకావ్యము, వర్షము అండ్ ఇది పాలవెల్లి అనే ఖండకావ్యం నుంచి తీసుకోవడం జరిగింది. మనకు సుద్దాల హనుమంతు రచించిన పల్లెటూరు పిల్లగాడు అనేది గేయానికి సంబంధించింది. పొట్లపల్లి రామారావు చీమలబారుకు సంబంధించింది. ఓకే, ఇది పుట్లపల్లి రామారావు చీమలు ఎక్కడికి వస్తున్నాయి? పొట్లాల దగ్గరికి వస్తున్నాయి అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, అండ్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇవ్వగలరు. థ్యాంక్ యూ.